నమస్తే. మనము భగవద్గీత ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా దాన్ని అన్వయించుకోవచ్చు అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. మాట్లాడుకుంటున్నాము అనే దానికంటే శ్రవణం చేస్తున్నాము. ఎందుకంటే అద్వైతంలో చెప్పేది ఒకటే, శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. ఇవన్నీ ఏంటి అసలు, ఎందుకోసము, అసలు మన ఇబ్బంది పెడుతున్నది ఏంటి? ఒకటేంటి, రెండు ప్రిన్సిపల్స్ అనుకుందాం. ఒకటేంటి, ఫ్రీడమ్ ఫర్ ఐ, అంటే నాది అనేదాన్ని నన్ను ఇబ్బంది పెడుతుంది, అంటే దాంట్లో నుంచి నాకు స్వేచ్ఛ కావాలి. రెండోది ఏంటి, ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ, అంటే ఏంటి, అంటే నా నుండి నాకు ఫ్రీడమ్ కావాలి. అంటే అర్థం ఏం లేదు ఇక్కడ. ఏంటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మొదటిది ఏంటి, నాది నుంచి నాకు విముక్తి కావాలి అంటే ఏంటి, నేను ధర్మము, నేను జీవుణ్ణి, తర్వాత నేను పుణ్యము, నేను పాపము, స్వర్గం ఉంది, నరకం ఉంది, ఈ రకమైనటువంటి ఆలోచన ఉండి దానికోసం ఎట్లా చేస్తాము అంటే, లిమిటెడ్ అయిన మనము అన్లిమిటెడ్ గురించి ఇమాజినేషన్స్ చేసుకుంటూ ఉంటాము. దాన్ని డెల్యూజన్ అన్నారు. డెల్యూజన్ అంటే ఏం లేదు, మోహం. అంటే నేను చేస్తున్నదే కరెక్టు, నాదేను అనేటువంటి ఒక పర్సనాలిటీ మాస్క్ తయారైపోతుంది. ఇందువల్ల పాస్ట్ వల్ల, అంటే జరిగిపోయినవి, ఇప్పుడు మనం తిన్న ఆహారం కానివ్వండి, మెదిగిన మనుషులు కానివ్వండి, మనం చేసిన పనులు కానీ, ఇవన్నీ కూడా మన జ్ఞాపకాల్లో ఉండడం జరిగింది అంటాడు. ఇప్పుడు ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ అంటే ఏంటి, అసలు ఈ జ్ఞాపకాల్లో నుంచి వాటిని అంతా తీసుకొని, నేను లిమిటెడ్ కాదు, నేను అన్లిమిటెడు, నేను ఎసెన్షియల్ నేచరు, నేనే ఆత్మతత్వం, నాది కాదు, ఈ నాది అంతా కూడా జీవాత్మ, ఇది దాటిపోవడం అనేటువంటి స్థితి రావడం అంటే ఏంటి, ఈ పర్సనాలిటీ మాస్కులు తయారు చేసుకుంటే ఉండేదంతా మోక్షము అని యాక్చువల్గా ఈ భగవద్గీత చెప్పడం జరిగింది. అంటే ఇంకా ఏంటి చెప్పారు భగవద్గీత అంటే, ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాం మనం, అర్జునుడు విషాద యోగం చెప్పుకున్నాము. తర్వాత ఇప్పుడు సాంఖ్యయోగంలో మాట్లాడుకుంటున్నాము. ఈ తర్వాత ఇక్కడ కొంచెం ఇంట్రడక్షన్ ఏంటంటే, నేను వేరే పుస్తకం చదువుతూ నాకు నచ్చింది కదా, ఆ పుస్తకం కమ్యూనికేట్ చేస్తే బాగుంటుంది అని అమ్మ చదువుతున్న పుస్తకం అన్నమాట. కాకపోతే ఏమైందంటే, శ్రవణానికి ఉన్నటువంటి విలువ బుక్ చదివి చెప్పటంలో లేదు అనేటువంటిది ఈ 4-3 రోజుల నుంచి గ్రహించడం జరిగింది. అంటే ఏంటి, చదివితే మన యాంగిల్కి సంబంధించే కదా మనకు అర్థమవుతుంది. కాకపోతే దీని మీద పరిశోధన చేసిన వాళ్ళు ముఖ్యంగా ఎవరికి నమస్కారం చేయాలంటే, మనము వ్యాసుడు మనకి గురువు. ముఖ్యంగా ముందు ఇదంతా కూడా సనాతన ధర్మాన్నంతా కూడా దేవుడు, దయ్యము, ఆ తర్వాత ఆచారాలు, అనుచరణ, ఇటువంటివన్నీ కూడా ఎవరి స్థితికి అనుగుణంగా పెడుతూ అల్టిమేట్గా అసలు భగవతత్వం అంటే ఏంటి, అది ఏ స్థితిలో ఉండడం జరుగుతుంది అని బోధించిన స్థితి అంటే ఏం లేదు, మన మెంటల్ కండిషన్ అంటే ఏంటి, మన స్థితి ఏంటి అనేది మనకే గ్రహింపుకొచ్చేట్టుగా రాసినవాడు వ్యాసుడు. ఆయన మహాభారతం రాశాడు. ఆ తర్వాత ఈ భాగవతాన్ని కూడా ఈ భగవద్గీతను కూడా ఇంత వీళ్ళు చదవలేరు, ఇంత శక్తి లేదు అని ఉపనిషత్తుల సారమంతా క్రోడీకరించి ఈ భగవద్గీతను రాశాడు. ఉపనిషత్తులు అంటే ఏంటి, వేదాంతం చివరికి ఎండ్ అంటే ఏంటి, ఈ నేనే జీవత్వం, లేకపోతే నాకు ఇంకా కోరికలు ఉన్నాయి, ఈ అనిమల్ తత్వము, ఇవన్నీ పోయి చివరికి దైవత్వం అనేది బికమింగ్ కాదు, ఆ బీయింగ్ అనేది చెప్పటమే ఉపనిషత్తుల సారాంశం. అల్టిమేట్ చెప్పాలంటే దాంతో జ్ఞానం అంతమైపోతుంది, అది వేదాంతం. దాన్ని మనకు అనుగుణంగా ఆయన అన్ని, అంటే ఏ స్థితికి ఏ సాధన అవసరం అవుతుంది అనేటువంటి విషయాన్ని వ్యాస మహాముని రాశాడు. ఆ తర్వాత ఇంకా నేను శ్రవణంలో ఇంకొంచెం ఈ 2 రోజుల్లో అర్థమైంది ఏంటంటే, ఈ పుస్తకాన్ని అంటే ఈ భగవద్గీతను వ్యాస మహాముని రాసిన మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా శంకరాచార్య గారే భాష్యం రాశారు. అంటే ఏంటి, ఈ భగవద్గీతని మనకు అర్థమయ్యే స్థితికి తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే శంకరాచార్య గారే. కాకపోతే ప్రతి వర్స్కి ఎవరి ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఉంటుంది, అంతే కదా. అంటే ఏంటి, ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ స్థితిలో అవగాహన అయ్యేట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా నేను చెప్పాలంటే, నేను చక్కగా అంటే నాకు మంచిగా కనెక్ట్ అయినటువంటి మహానుభావుడు ఎవరంటే అనుభవానంద సరస్వతి అని, ఆయన నేను కరోనాలో విన్నాను. ఇప్పుడు ఈ భగవద్గీతని ఇంకా ఆయన ఎవరు, మన ఎల్లంరాజు నరసింహారావు గారిని ఇంకా అప్లోడ్ చేసినట్టు లేరు, కాకుండా ఆయన ఇంకా చెప్పలేదు. ఇప్పుడు నేను మాత్రం ఈ మహానుభావుడు చెప్పింది విని ఇది మనం కమ్యూనికేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. ముఖ్యంగా ఏంటి, ఇప్పుడు యుద్ధం లేదు, అంతే కదా. ఇప్పుడు ఇది చెప్పింది ఎక్కడ, మహానుభావుడు యుద్ధ భూమిలో కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఎట్లా బోధించాడు, అర్జునుడు ఏమైనాడు, బలహీన పడిపోయినాడు, ఏడిచేశాడు. అంటే ఏంటి, డెల్యూజన్లో పడిపోయినాడు. డెల్యూజన్ అంటే ఏంటి, మోహం శోకంలో పడ్డాడు. ఎదురుగా ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు, నేనెలా చంపుతాను, నేను చంపితే వీళ్ళంతా చచ్చిపోతారు కదా అనేటువంటి ఒక అహంకారంలో కూడా ఉన్నాడు. ఇక్కడ ఏంటి, ఇవన్నీ ఏం చేశాడు ఈ మహానుభావుడు, ఎవరు, భగవాన్ అంటే కృష్ణ భగవాన్ అనుకుందాం, లేదా భగవాన్ అంటే ఒక పరమాత్మ తత్వం అనుకుందాం. ఇంకా ముందుకెళ్తే ఇవన్నీ ఎవరు ఏం లేదు, దుఃఖపడేది మనసే, మళ్ళీ శమింపచేసేది మనసే, అది మన బుద్ధి అంటారు. ఈ బుద్ధికి దాటినటువంటి స్థితి పరమాత్మ తత్వ స్థితి కాబట్టి, ఆ బుద్ధి
దాటి మనం ఏమీ లేము కాబట్టి, అందుకని బుద్ధి కనుక అంటే ఏంటి, మనస్సే అంత అన్నారు కాబట్టి మేమే భగవతత్వం అనుకొని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అల్టిమేట్ ఏంది, దుఃఖాన్ని ఎక్కడైతే మనకి విముక్తి జరిగిందో అక్కడ మన పరమాత్మతత్వం. ఇప్పుడు ఈ భగవద్గీత మొత్తం బోధించింది ఎట్లా మనం దుఃఖంలో నుంచి బయటికి రావాలి అని. ఎవరికి బోధించాడు? అర్జునుడికి బోధించాడు. అర్జునుడు అంటే ఎవరు? జీవుడు. జీవుడు అంటే ఎవరు? మనమే. మనం భగవతత్వ స్థితిలో ఉన్నామా, జీవత్వ స్థితిలో ఉన్నామా, ఎలా ఎక్స్పాన్షన్ జరిగింది అనేది ఎవరి స్థితికి వాళ్ళకి, జీవత్వానికి ఆయన బోధించాడు. ఏమని విన్నాడు, ఈయన కష్టపడ్డాడు. తర్వాత ఇంకా ఏం చెప్పాడు, నువ్వెన్నైనా చెప్పు, నేను యుద్ధం చేయను, నేను అడుక్కొనైనా తింటాను, కానీ నాకు ఇంక ఈ రాజధర్మం అక్కర్లేదు అని ఇట్లా ఇన్ని రకాలుగా ఆయన దుఃఖపడ్డాడు, ఏడిచాడు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు, నానా రకాలుగా చేశాడు. ఇవన్నీ కృష్ణుడు చెయ్యనిచ్చిన తర్వాత అప్పుడు ఆయన బోధ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటి, ముఖ్యంగా శంకరాచార్య గారు భాష్యం రాసింది ఈ భగవాన్ ఉవాచ అనే దగ్గర నుంచి వాళ్ళు మొదలుపెట్టి రాయడం జరిగింది. దాంట్లో ఏం చెప్పాడు, మొదటి వరుస ఏం చెప్పాడు, 11వది, అర్జున నువ్వు అనవసరంగా దుఃఖపడకుండా ఉండడానికి దుఃఖపడుతున్నావు, దుఃఖపడాల్సిన అవసరం ఉన్నదానికి దుఃఖపడటం లేదు అంటాడు. అంటే ఎట్లా, చచ్చిపోయిన వాళ్ళ గురించి నిజమైనటువంటి జ్ఞాని వాడు చచ్చిపోయినా దుఃఖపడ్డు, చచ్చిపోకపోయినా దుఃఖపడడు. ఎందుకు దుఃఖపడడు? సరే, ఇప్పుడు ఇందులో భగవతత్వంలో చెప్పింది ఏంటి, ఆత్మ అనేది శాశ్వతమైంది, అంతే కదా. అంటే నేను అనేది లోపల ఒకటైతే ఉన్నది, అది భగవతత్వం. నాది ఏంటి, ఈ శరీరాన్ని తగిలించుకున్నది. అంటే ఏంటి, ఈ శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి, కానీ ఆ నేను అనే దాంట్లో మార్పులు జరగవు అని చెప్తాడు. అందుకని అలాంటప్పుడు చచ్చిపోయేది ఎవరు? నేను చచ్చిపోదు కదా. అంటే నేను అనేటువంటి లోపల ఉన్నటువంటి నా జ్ఞానం చచ్చిపోయేది ఎవరు? జస్ట్ శరీరం చచ్చిపోతుంది అని చెప్పాడు. దీనికి ఆయన ఉదాహరణగా మన గురించి మనం ఆలోచించుకుందాం. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకి ఆ మహానుభావుడు కొన్ని థాట్స్ చెప్పాడు. ఇప్పుడు నేను కొన్ని వినడం జరిగింది, కానీ ఇది మన అనుభవంలో నుంచి మనం కూడా మాట్లాడుకుందాం. అంటే ఏంటి, ఆధ్యాత్మిక సాధన అంటే ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేది కాదు, ఎవరి అనుభవంలోనే వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు మన అనుభవంలో ఏంది, ఇప్పుడు చిన్నప్పుడు నేను పుట్టిన తర్వాత 14 ఏళ్ళు 13 ఏళ్ళు గడిచిపోయింది. తర్వాత మళ్ళీ కొంచెం మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళి పిల్లలు అవన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ స్థితి అంటే ఒక 60+ స్థితి వచ్చిందనుకోండి. ఇప్పుడు నేను ఆ చిన్నప్పటి స్థితిలో నుంచి ఒక స్థితి నుంచి ఒక స్థితికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నాకేమన్నా గుర్తుందా? పుబర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? నా లోపల నుంచో వచ్చింది. మిడిల్ ఏజ్ ఎక్కడి నుంచి వచ్చింది? నాలో నుంచో వచ్చింది. అట్లే వృద్ధాప్యం ఎక్కడి నుంచి వచ్చింది? నాలో నుంచో వచ్చింది. మళ్ళీ ప్రాసెస్ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? తెలియకుండానే వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఇవి ఎందుకు దుఃఖపడకూడదు అని చెప్పాడు. ఇది ఎందుకు తయారు చేసుకున్నావు నువ్వు? ఎందుకు తయారు చేసుకున్నావు అంటే ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే, ఉన్న ఒకటే ఒక పరమాత్మతత్వం, ఇంత అందరిలో ఉన్నది అదే, ఇన్ని భేదాలు లేవు. కాకపోతే ఎందుకు తయారు చేసుకున్నది? భేదాలు సృష్టించుకున్నది. ఏం భేదాలు సృష్టించుకున్నది? ఇందాక చెప్తున్నాం కదా, పర్సనాలిటీ మాస్క్ అని. నాకు ఇది ఇష్టం లేదు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు. అంటే ఏంటి, ప్రతి నిమిషం జీవత్వ లక్షణం ఏంటి? భేదభావం. ఎప్పుడైతే భేదభావం వదలడం జరుగుతుందో అప్పుడు ఇంకా నీకు విషయం అవగాహన వస్తుంది. ఎవరికి అవగాహన వస్తుంది? మళ్ళీ ఇక్కడ 3 రకాల వాళ్ళు అంటాడు. చెప్పిన వెంటనే అర్థం అవ్వడానికి మనమేం ఉత్తమాధికారులం కాదు కదా. అంటే మన మనసు నిశ్చలంగా ఏ స్థితి కానీ, ఇప్పుడు ఈ మహానుభావులు లాంటి వాళ్ళలాగా మనకు టకామని ఎక్కడ అర్థమైపోతుంది? ఉత్తమాధికారులు అయితే చెప్తాడు ఏంటి, భగవంతుడు అనేవాడు మనసును దాటినవాడు కాబట్టి, ఓకే నేను నాకు ఇప్పుడు నా మనసు కనపడుతోంది, మనసు దాటిపోతే ఈ మనసులో నుంచి ఏమొచ్చింది? ప్రాణం వచ్చింది. ప్రాణం ద్వారా ఏమొచ్చింది? ఇంద్రియాల తర్వాత దేహం వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు నాకు మనసే లేదనుకో, నేను పరమాత్మతత్వమే కదా అనేటువంటి విషయం వెంటనే గ్రహించడం జరుగుతుంది అంటాడు. ఐఎమ్ డివైన్ అంటే ఎప్పుడు అర్థమవుతుంది? నీ మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు దాన్ని నువ్వు అగ్రి అయిపోయి దాని దృష్టితో నీ ప్రాసెస్ చేయటం మొదలు పెడతావు. సో ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి, అలా కాదు నేనే జీవత్వం అన్నానంటే ఈ జీవత్వానికి వచ్చిన లక్షణం ఏంటి? నాకు కొన్ని డ్యూటీలు, అది ధర్మం, ఇది నేను వాళ్ళందరినీ నేను చూసుకోవాలి, నేను లేకపోతే ఎట్లా, ఏమవుతుంది, ఈ ప్రపంచం అంతా నాదే కదా అని ఏడ్చుకుంటూ ఉంటారు. అవి ఇక్కడ చెప్పలా ఈ భగవద్గీతలో. ధర్మం ఏంటి? నువ్వే పరమాత్మతత్వం అయినప్పుడు అవతల వాళ్ళు కూడా పరమాత్మతత్వమే కదా. అందుకని పరమాత్మతత్వం విల్లేగా జరిగేది. ఆయన యొక్క ఆచరణ ప్రకారమే కదా నువ్వు ఇది వ్యక్తం చేస్తున్నా, అవతల వాళ్ళ జీవితం వ్యక్తం చేస్తున్నా. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నీకు సంబంధించింది ఏదో నీ ద్వారా జరుగుతున్నది తప్ప నీ పర్సనాలిటీ మాస్కులు తీసేసాయి. ఇక్కడ నా వాళ్ళు నీ వాళ్ళు ఈ గోలంతా లేదు, ఉన్నదంతా ఒకటే తత్వం. నీకు ఎట్లయితే ఈ బుద్ధి ఉందో వాళ్ళకి అవతల వాళ్ళకి అదే బుద్ధి ఉంది అనేటువంటి విషయాన్ని
ఆయన అనలైజ్ చేసి ఇందులో చెప్పారు. అప్పుడు ఎవరు బాధపడడు అంటాడు, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాడికి దుఃఖం లేదు అంటాడు. ఎవడు పండితుడు? ఇందులో రాసింది ఏంటంటే అసాధ్యో, అదే పదం ఏదో ఉంది, అదంత పెద్దగా మనకు సంస్కృతం కూడా రాదు. అంటే ఏంటి? పండితుడు అనేవాడు దుఃఖపడడు అంటాడు. ఎవడు పండితుడు? పండితుడు అంటే జ్ఞాని. అంటే ఇదంతా సహజమే కదా అనేటువంటి విషయం ఎవరైతే గ్రహిస్తాడో వాడు దుఃఖపడడు. ఇంకా ఆయన థాట్స్లో, ఇంకా మన థాట్స్లో ఆలోచిస్తే ఏంటి? దుఃఖం ఏంది అసలు? దుఃఖపడితే దుఃఖం, దుఃఖం లేకపోతే దుఃఖమే లేదు. వెంటనే నువ్వు సొల్యూషన్కి వచ్చామనుకో దుఃఖం లేదు. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు అవతల వాళ్ళు అనుకో, మనం అందరితో మనుషులతో మనం ఉండాలి కదా, వాళ్ళు ఇలానే చేస్తాము అనేటువంటి ఆలోచన పెట్టుకున్నారు కదా, లెట్ దెమ్ డూ. నువ్వెవరు? వాళ్ళు దేవుళ్ళే, నువ్వు దేవుడు. అమ్మో ఏదైనా అయిపోతుందేమో, వాళ్ళకి జబ్బులు వస్తాయేమో, అది వస్తుందంటే నువ్వు ఆ సృష్టి చేసింది, నువ్వు సృష్టి చేయలేవు. ఎవరి ఆలోచన విధంగానే వాళ్ళు చేసుకుంటూ పోతారు. అంటే అక్కడ కూడా మళ్ళీ పరమాత్మ విల్లే, అంటే భగవతత్వ విల్ ప్రకారమే అంతా జరిగిపోతుంది. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాసెస్, వాళ్ళు ఎన్నుకుంటున్నది అంతా వాళ్ళ విల్లే. అప్పుడు ఇక్కడ మన రోల్ ఏంది? ఇక్కడ మనం ఎవరి మీద సానుభూతి చూపించటమో జాలి చూపించడం అనేటువంటి ప్రాసెస్ లేదు. నువ్వు అదే, వాళ్ళు అదే. ఎప్పుడైతే నేనే పరమాత్మతత్వం అనేటువంటి గ్రహణ నీకు వస్తుందో నీకేం సానుభూతులు జాలులు ఉండవు. అంటే స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి? బలహీనులకి ఇది అర్థం కాదు అంటాడు. బలహీనులు అంటే ఎవరు? ఇప్పుడు నేను అది లేనిది తినలేందే ఉండలేను, వీళ్ళు లేనిదే ఉండలేను, నేను ఆ బెడ్ ఉంటేనే నిద్రపోతాను, నేను ఏ బాత్రూమ్ అంటే ఆ బాత్రూమ్ వాడలేను, ఇవన్నీ ఏంటి? అదంతా బలహీనత. ఈ బలహీనతలకు పరమాత్మతత్వం ఎక్కడ అర్థం ఇచ్చేస్తుంది? పరమాత్మతత్వం అంటే పులిపాల లాంటిది అని చెప్తాడు భగవద్గీతలో మహానుభావుడు. ఎట్లా? ఇప్పుడు పులి కనుక పాలు ఇస్తేట, అది నువ్వు ఏ పాత్రలో పోసినా పాత్ర బ్రేక్ అయిపోతుందట. ఒక్క బంగారం పాత్రలోని పులిపాలు మనం హోల్డ్ చేయగలమట. అంటే ఇప్పుడు అఫ్కోర్స్ మనం హోల్డ్ చేయలేదు. ఇప్పుడు రాజులు కాలంలో చెప్పుకుంటారు, జబ్బులకి వాటికి పోయి పులిపాలు తీసుకొచ్చి వాళ్ళు కాపాడుకునేవాళ్ళు. అంటే ఏంటి? ఆ పులిపాలకు అంత పవర్ ఉంది. అంత పవరు, అంత మనస్తత్వం డెవలప్ చేసుకుంటే, అంత భేదభావం పోగొట్టుకుంటే, నాకేది అవసరం లేదు అనేటువంటి స్థితి వచ్చినప్పుడు మాత్రమే ఈ దుఃఖభావం పోతుంది. ఎట్లా పోగొట్టుకోవాలి దుఃఖభావం? దుఃఖాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు ఒక సమస్య జరిగింది, వెంటనే సొల్యూషన్కి వచ్చావు, దెన్ దేర్ అండ్ దే మ్యాటర్. ఇంకా దుఃఖం ఎక్కడుంది? అలా కదమ్మ, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మనమే విచారణ చేసుకొని దుఃఖం పడి, అమ్మో వీళ్ళంతా ఏమైపోతారో, ఏది పడితే తినేస్తున్నారు, చచ్చిపోతారేమో, జబ్బులు వస్తాయేమో రాని, ఎవడికి తెలుసు? ఇదంతా పరమాత్మ వీళ్ళు ఏ ప్రకారం జరగాల్సింటే ప్రస్తుతంలో ఆ పరమాత్మ తత్వం జరుపుకుంటూ పోతుంది అంతే. అంతకు తప్ప నువ్వు చేయగలవు. దానికి నీకు ఎంత స్ట్రాంగ్ మైండ్ కావాలి? ఆ స్ట్రాంగ్ మైండ్ డెవలప్ చేసుకోవాలి. మంచి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి హృదయం తయారు చేసుకోవాలి. స్వచ్ఛమైన పవిత్రమైన హృదయం అంటే ఏంటి? మనసు వచ్చేమో జ్ఞానం, భగవతత్వం, మన హృదయం వచ్చేమో క్రియ. అంటే క్రియ అంటే మన ప్రాణశక్తి, జ్ఞానశక్తి రెండు కలిసి పనిచేస్తున్నాయి అన్నమాట. ఈ రెండింటిని మనం నిలబెట్టుకోవాలి. అంటే దుఃఖము అనేది నువ్వు పట్టుకుంటేనే, దుఃఖానికి నువ్వు కోఆపరేట్ చేసుకుంటూ పోతేనే దుఃఖం. దుఃఖానికి నువ్వు కోఆపరేట్ చేయకపోతే దుఃఖం అనే క్వశ్చనే లేదు. అంటే ఏంటి? వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ. ఎవరు చెప్పినా అదే చెప్తారు. దీంట్లో ఆయన ఈ ఫస్ట్ దాంట్లో ఏంటి? ఈ జ్ఞానం అనేవాడికి ఎవడన్నా చచ్చిపోయినా దుఃఖం లేదు, ఎవరన్నా బతుకున్నా దుఃఖం లేదు. అంతా ఆ పరమాత్మ వీలు ప్రకారం జరుగుతుంది. ఉన్నదంతా ఒకటే పరమాత్మ, అందరిలో ఉన్నది అదే ఎటర్నల్, అదే ఎసెన్షియల్ థింగ్. ఈ తర్వాత ఈ ఎక్వైర్డ్ థింగ్ అంతా ఎవరికి వాళ్ళు తయారు చేసుకున్నది, అది కూడా మళ్ళీ పరమాత్మ తత్వంలో భాగమే తప్ప నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు అని ఫస్ట్ వర్స్ చెప్పారు. రెండోది వచ్చేంటి? రెండోది వచ్చి దేహినో స్మిత యథాదేహి కౌమార్యం అన్నాడు. అంటే ఇందులో ఏంటి? ఈ జీవాత్మకి మాత్రమే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఉన్నది, మిగిలిన వాళ్ళకి లేదు అంటాడు. అంటే ఏంటి? ఆత్మ అనేది ఎప్పుడు పర్మనెంట్గానే ఉన్నది. అది వచ్చేది కాదు, పోయేది కాదు, ఆల్రెడీ ఉన్నది. వచ్చేది పోయేది ఎవరు? దేహం పోవచ్చు, రావచ్చు, కానీ నువ్వు దేహం కాదు. నువ్వు జస్ట్ నువ్వు తయారు చేసుకున్నటువంటి మాస్క్వే తప్ప నువ్వు దేహం కాదు, నువ్వు భగవతత్వమే అన్నట్టు ఈ వరుసలో చెప్తాడు. ఇదేంది? రెండోది. ఇది వచ్చి ఇది 13 ఇది 13లో చెప్తాడు. తర్వాత ఇంకోటి ఏంటి? 14లో ఏం చెప్తాడు? మాత్రా స్పర్శ అని అంటే ఏంటి? విషయేంద్రియాల వలన సుఖ దుఃఖాలు శీతోష్ణ సుఖ కలుగుచున్నవి, అవి ఉత్పత్తి వినాశనాశీలములు, అనిత్యములు కనుక భరత వాటిని సహింపు అంటాడు. అంటే ఏంటి? ఇక్కడ చెప్పింది మనకిప్పుడు సుఖము దుఃఖము దేనివల్ల వస్తుంది? మనకి సుఖము దుఃఖము రావడం మన ఇంద్రియాల వల్లనే వస్తుంది, అంతే కదా. నేను గమ్మును కూర్చున్న దాన్ని కూర్చోను కదా, వెంటనే నేను ఒకటి నా కంట్లో పడుతుంది. ఏదో టీవీ చూస్తున్నప్పుడు, వీడియో చూస్తున్నప్పుడు, అబ్బాబా నేను కూడా బజ్జీలు తింటే బాగుంటుంది, బజ్జీలే చూశాననుకో, బజ్జీలు తింటే బాగుంటుంది, బజ్జీలకు పరిగెడతా. చేసిన తర్వాత ఏం చేస్తాను? చేసుకుంటాను, అన్నీ ఉన్నాయి కదా, గ్యాస్ దగ్గరికి వెళ్తాను, నాకు వచ్చు కాబట్టి చేసుకోవడం, శనగపిండి తీస్తాను, అంతా వస్తుంది. తిన్న తర్వాత నాకేం వస్తుంది? నాకు సపోజ్ హెల్త్ ప్రాబ్లం ఏం లేదు, ఓకే అంతవరకు. కానీ నేను ఎంత హెల్త్ ప్రాబ్లం లేకపోయినా 2 తిని ఊరుకోను కదా, ఇంకా బోలెడ్ టపటపా తినేస్తా. దానివల్ల నాకేమొస్తుంది? నాకు
హెల్త్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ ప్రాబ్లం అనండి, లేకపోతే ఇంకేదన్నా వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనకు వచ్చే సమస్యలన్నీ ఏంటి, ఇంద్రియాలను మనం సరిగా పట్టుకోలేకపోవడం వల్ల. ఇప్పుడు జ్ఞానికి ఏ స్థితి ఉంటుంది, ఇంద్రియాలను పట్టుకోగలుగుతాడు. ఎందుకు, ఇష్టాలు లేవు కదా. ఎవరో కొంతమంది అడుగుతారు, మీకు ఎక్కడంటే అక్కడ నిద్ర పడుతుందా అని అడుగుతుంటారు. నిద్రపోవడం ముఖ్యం. అది బెడ్ అయితే ఏమి, నేల మీద అయితే నీళ్ళ మీద అయితే ఏమి, నిద్రపోగలిగిన శక్తి ఉన్నప్పుడు ఎక్కడైనా నిద్రపోతాడు. అంటే ఏంటి, ఈ జ్ఞానికి తెలుసు. అంటే ఈ సుఖ దుఃఖాలు, శీతోష్ణ స్థితులు ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్నవే. భగవతత్వంలో ఈ ఆత్మకి ఇవేవి లేవు అని తెలుసు. అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, సెల్ఫ్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనకి ఏది ఇష్టం, అది ఇష్టం కాదా, మన సెల్ఫ్ స్థితి ఎలా ఉంది. అంటే కండిషన్ చూడు అంటారు. కండిషన్ అంటే ఏం లేదు, మనం ఏ స్థితిలో ఆలోచిస్తున్నాము అంటాడు. ఇప్పుడు చాలామంది అంటారు, నేను సాధన చేస్తామండి, ఏముంది అంటాడు. సాధన చేస్తే నిజంగా సాధన విషయం చెప్పేవాళ్ళైతే నువ్వు నీ స్థితి ఏంది అని అడుగుతారు. స్థితిలో అవన్నీ మీకు ఎందుకండి, నేను అన్నీ చూసొచ్చాను, అన్ని ఆశ్రమాలు చుట్టూ చూశాను, బోలెడు పుస్తకాలు చదివాను అంటాడు. అలా అయితే నువ్వు అర్హత లేదు, పో అంటాడు. అంటే అర్థం ఏంటి, అంటే స్వచ్ఛందంగా నేనే సెల్ఫ్, పరమాత్మతత్వంతో నేను కనెక్ట్ అవ్వాలి అనేటువంటి భావం ఉండడం అనమాట. అంటే అహంకారం అంటే ఏంటి, నాది నేను అనేటువంటి విషయం కనుక నువ్వు ఎక్కువ అవగాహన చేసుకున్నావు అనుకో, విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు అంటాడు. అంటే ఏంటి, జ్ఞానికి శీతోష్ణ స్థితులు బెంగలేదు, ఇంద్రియాలతో బాధ లేదు, శరీరంతో బాధ లేదు, చనిపోయినా బాధ లేదు, ఉండినా బాధ లేదు. ఎందుకు, ఈయనకి తెలుసు, ఈయనకి దుఃఖాన్ని ఎలా రిజెక్ట్ చేయాలో తెలుసు. ఎందుకంటే అసలు దుఃఖం లేదుగా. దుఃఖం అంతా ఎవరికి, జీవత్వానికి దుఃఖం. పరమాత్మతత్వానికి దుఃఖం ఏంది, ఆయన విల్ ప్రకారం ఎంత జరుగుతున్నప్పుడు ఇంక నువ్వెవరు నేనెవరు అనేటువంటి స్థితిలో ఉంటాడు అని ఈ 4 వర్సెస్ చెప్పారు. చూద్దాం రేపు ఏం చెప్తారో, దానికి కంటిన్యూ చేస్తాము. రోజు అసలు యాక్చువల్గా 15 నిమిషాలే మాట్లాడుకుందాం అనుకున్నాం, ఒక 1 మినిట్ అయింది. రేపు కంటిన్యూ చేసుకుందాం. నమస్తే.